Hi friends, welcome to Vision Education YouTube ఛానల్. ఎవ్రీ సండే మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి 10 o'clockకి. అలాగే ఈరోజు కూడా 10 o'clockకి ఎక్స్క్లూసివ్గా మోడల్ టెస్ట్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ పేపర్ గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ అండి, నాట్ పి. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ డాష్ బెస్ట్ హెల్ప్. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ డాష్ బెస్ట్ హెల్ప్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే టీహెచ్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ అనే వర్డ్ ఉంది కదా, బెస్ట్ అంటే ఇక్కడ సూపర్లేటివ్ ఫామ్, మనకి సూపర్లేటివ్ ఫామ్ గుడ్, బెటర్, బెస్ట్. సో అలా ఇక్కడ బెస్ట్ superlative forms before we should use th in the article. So self help is the best help. Question number 2. Where there is dash will, there is dash way. Where there is dash will, there is dash way. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. 4 ఆప్షన్స్ చూసినట్లయితే అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ కామా ఏ. సెంటెన్స్ చూసినట్లయితే ఈ సెంటెన్స్, ఈ స్టేట్మెంట్ మనకి ఒక ప్రోవర్బ్ని గుర్తు చేస్తుంది. వేర్ దెర్ ఈజ్ డాష్ విల్, దెర్ ఈజ్ వే. వేర్ దెర్ ఈజ్ ఏ విల్, దెర్ ఈజ్ ఏ వే. ఇక్కడ మనకి విల్ అండ్ వేని కనుక మనం నౌన్స్ కింద తీసుకున్నట్లయితే, డిటర్మైన్ చేసినట్లయితే, ఇక్కడ డబ్ల్యూ విల్ అండ్ వేలో డబ్ల్యూ కాన్సోనెంట్ లెటర్, ఎట్ ద సేమ్ టైం కాన్సోనెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అండ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వేర్ దెర్ ఈస్ ఎ విల్, దెర్ ఈస్ ఎ వే. క్వశ్చన్ నెంబర్ 3. పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ డాష్ సైట్ ఆఫ్ డ్రాగన్. సారీ ఫ్రెండ్స్, ఐ నాట్ ఓ. ఇక్కడ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ డాష్ సైట్ ఆఫ్ డ్రాగన్. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ డాష్ సైట్ అన్నారు. అంటే వాళ్ళు అక్కడ ఒకటి సంథింగ్ ఏదో చూసారు, చూసిన దాన్ని బట్టి వాళ్ళు భయానికి గురయ్యారని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చూసిన దాన్ని అంటే పర్టికులర్గా దేన్నైతే చూసారో అది ఇక్కడ దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ద సైట్ ఆఫ్, అండ్ ఇక్కడ డ్రాగన్ అనేది నౌన్ కింద తీసుకుంటే మనం కామన్ నౌన్ కింద పర్టికులర్గా పలానాది చూసి వీళ్ళు భయానికి లోనయ్యారు కాబట్టి ద సైట్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ ఎట్ ద సైట్ ఆఫ్ ద డ్రాగన్. Question number 4. The snake captured dash terrible and fierce looking dragon. The snake captured dash terrible and dash fierce looking dragon. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ కామా నో ఆర్టికల్. ఇక్కడ ఒకసారి మనం సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో టెరబుల్ అనే వర్డ్ మనం ఇక్కడ నౌన్ కింద తీసుకున్నట్లయితే ఇక్కడ టీ అనేది కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ అని ఉంది. ఎప్పుడు కూడా వీటి ముందు ఇక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయడం జరగదండి. సో ద స్నేక్ క్యాప్చర్డ్ ఏ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. క్వశ్చన్ నెంబర్ 5. మదర్ కాల్డ్ మలాషా అండ్ క్యాపిటల్ లెటర్ అండి. మదర్ కాల్డ్ మలాషా అండ్ gave dash snap on her face. Mother called Malasha and gave dash snap on her face. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ బ్లాంక్ తర్వాత స్నాప్ అనే వర్డ్ ఉంది కదండి. స్నాప్లో ఫస్ట్ లెటర్ ఎస్.
ఎస్ ఈజ్ ద కాన్సోనెంట్ లెటర్. ఎట్ ద సేమ్ టైమ్ కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మదర్ కాల్డ్ మలాషా అండ్ గేవ్ ఏ స్నాప్ ఆన్ హర్ ఫేస్. Question number 6. Dash fish in the rivers and lakes died because of dash waste dumped in water. Dash fish in the rivers and lakes die because of dash waste dumped in water. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టిహెచ్ ద కొమ ద. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక నౌన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫిష్. ద ఫిష్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్ డై. సో అక్కడ ఫిష్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ద ఫిష్ అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. ద ఫిష్ ఇన్ ద రివర్స్ and lakes die because dash waste dumped in water. And ఇక్కడ ఒక డాష్ వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్ అంటే ఇక్కడ కూడా పర్టికులర్గా ఒక రీజన్ అనేది మెన్షన్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా టిహెచ్ దాని ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. ద ఫిష్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్ డై బికాస్ ఆఫ్ ద వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్. Question number 7. For dash first time he noticed that there was no payment on dash Gates Avenue. For dash first time he noticed that there was no payment on dash Gates Avenue. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ చూసినట్లయితే ఫస్ట్ బ్లాంక్ తర్వాత ఫస్ట్ అనే వర్డ్ ఉంది కదండి. అందులో ఫస్ట్ అనేది ఆర్డినల్ నెంబర్. బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్ వీ షుడ్ యూస్ టిహెచ్ ద ఆర్టికల్. ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ నోటీస్డ్ దట్ దేర్ వాజ్ నో పేమెంట్ ఆన్ గేట్స్ ఎవెన్యూ. ఇక్కడ బిఫోర్ ద గేట్స్ ఎవెన్యూ మనకి ఎటువంటి ఆర్టికల్ కూడా యూస్ చేయము. సో this is the right answer. Da comma no article. Question number 8. He might get dash a lot of money so that he could lead dash luxurious life. He might get dash lot of money so that he could lead dash luxurious life. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కామా ఏ. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్. అలాగే ఇక్కడ ఏ లాట్ ఆఫ్ మనీ పర్టికులర్గా ఈ మనీ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి నౌన్ ఇక్కడ యాడ్జెక్టివ్తో పోల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఏ లాట్ ఆఫ్ మనీ. ఏ లాట్ ఆఫ్ మనీలో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎల్ అనేది తీసుకుంటే మనం లాట్లో ఫస్ట్ లెటర్ ఎల్ అనేది తీసుకుంటే మనం కాన్సోనెంట్ లెటర్ అలాగే కాన్సోనెంట్ లెటర్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ లాట్ ఆఫ్ మనీ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే సెకండ్ బ్లాంక్లో చూసినట్లయితే ఇక్కడ లైఫ్ నౌన్ అలాగే లగ్జూరియస్ నౌన్ అంటే ఇక్కడ డిస్క్రైబ్ చేయబడుతుంది కాబట్టి యాడ్జెక్టివ్ తోటి. సో ఇక్కడ కూడా లగ్జూరియస్ లైఫ్ అనేది ఒక నౌన్ కిందే మనం తీసుకుంటాం కాబట్టి లగ్జూరియస్లో ఫస్ట్ లెటర్ ఎల్ కాన్సోనెంట్ లెటర్ అలాగే కాన్సోనెంట్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా మనం ఇక్కడ కూడా లాట్ అని చెప్పుకునేటప్పుడు బిఫోర్ దట్ ఏ అనే ఆర్టికల్ని ఎక్కువగా యూస్ చేస్తాము. He might get a lot of money so that he could lead a luxurious life. Question number 9. All this noise has made my dash headache. All this noise has made my dash headache. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యామ్, థర్డ్ వన్ ద,
ఫోర్త్ వన్ నో ఆర్టికల్. ఇక్కడ మనం రైట్ ఆన్సర్ చూసినట్లయితే నో ఆర్టికల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని కూడా యూస్ చేయము. సో ఆల్ దిస్ నాయిస్ హ్యాడ్ మేడ్ మై హెడేక్. క్వశ్చన్ నెంబర్ 10. Each raga is regarded appropriate to dash certain time of dash day or dash night. Each raga is regarded appropriate to dash certain time of dash day or night. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ టైం అనేది ఫస్ట్ బ్లాంక్ సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో ఫస్ట్ బ్లాంక్లో టైం అనేది ఇక్కడ మనకి నౌన్ కింద కన్సిడర్ చేస్తే సెటన్ టైం. సెటన్లో ఫస్ట్ లెటర్ సి కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే పర్టికులర్గా డే అండ్ నైట్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ 2 వర్డ్స్ గురించి ఇక్కడ బిఫోర్ దట్ వీ షుడ్ యూస్ ద డే ఆర్ ద night is the right answer. Each raga is regarded appropriate to a certain time of the day or the night. Question number 11. Savitri talks. Sorry friends, ఇది talks. Sorry. Okay. Savitri walks in dash masculine. Sorry friends, ఇక్కడ R కాదండి N. Okay. Question number 11. Savitri walks in dash masculine manner imitating dash legendary S.V. Rangarao. ఇక్కడ చూసినట్లయితే సెంటెన్స్లో ఇది మస్క్లైన్ అండి, అంటే N నాట్ R లెటర్. మస్క్లైన్ మస్క్లైన్ అంటే మేల్ జెండర్. మనకు ఆల్రెడీ జెండర్స్ కింద తెలుసు, మస్క్లైన్ అండ్ ఫెమినైన్ జెండర్స్. అలా మస్క్లైన్ అంటే మేల్ జెండర్ అని. ఇక్కడ చూసినట్లయితే సావిత్రి వాక్స్ ఇన్ డాష్ మస్క్లైన్ మేనర్ ఇమిటేటింగ్ డాష్ లెజెండరీ ఎస్వి రంగారావు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ మస్క్లైన్ మేనర్. ఇక్కడ మస్క్లైన్తో ఒక నౌన్. సో M లెటర్, మస్క్లైన్లో M లెటర్ కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ లెజెండరీ ఎస్వి రంగారావు. ఇక్కడ రంగారావు అని వర్డ్ చూసినట్లయితే ఇది ఇక్కడ మనకి నౌన్. అలాగే ఎటువంటి పర్సన్ అని చెప్పడానికి ఇక్కడ యాడ్జెక్టివ్తో కంపేర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఆ పర్సన్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి లెజెండరీ ఎస్వి రంగారావు అని. సో ఇక్కడ TH దా ఈజ్ ద రైట్ ఆన్సర్. సావిత్రి వాక్స్ ఇన్ మస్క్లైన్ మేనర్ ఇమిటేటింగ్ డాష్ లెజెండరీ ఎస్వి ద లెజెండరీ ఎస్వి రంగారావు. క్వశ్చన్ నెంబర్ 12. Aunt John have never owed dash penny in her life. Aunt John have never owed dash penny in her life. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ అండ్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. ఇక్కడ మనకి సెంటెన్సెస్లో చూసినట్లయితే పెన్నీ అంటే బ్రిటిష్ కాయిన్ అని అర్థం అండి. అలాగే ఓవ్డ్ అంటే బాకీ అని. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది పెన్నీ అంటే ఒక కాయిన్ అని అర్థము. సో ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ చూసినట్లయితే పి కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Aunt John have never owed a penny in her life. Question number 13.
dash pair of canvas shoes would cost around dash 12 rupees. Dash pair of canvas shoes would cost around 12 rupees. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కామా నో ఆర్టికల్. ఎందుకంటే ఇక్కడ పెయిర్ అని ఉంది కదండి. పెయిర్ అంటే ఒక జత అని అంటే అది పెయిర్లో పి ఎలాగా మనకి కాన్సోనెంట్ లెటర్ అలాగే కాన్సోనెంట్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇక్కడ జస్ట్ ఎలాంటి పెయిర్స్ అని ఏమి మెన్షన్ చేయాలి, జస్ట్ ఓన్లీ పెయిర్ అని మెన్షన్ చేస్తారు. అలాగే ఇక్కడ రైట్ ఆర్టికల్ చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పి ఎందుకంటే ఇక్కడ కాన్సోనెంట్ లెటర్, ఆ కాన్సోనెంట్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే మనీకి ఇక్కడ 12 రూపీస్ అని ఉంది కదండి. బిఫోర్ ద మనీ ఇక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయము. అంటే సెకండ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనీ 12 రూపీస్ అని, వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయడం జరగదు. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ 12 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 14. Nick is huge fan of dash English Premier League. Okay friends, question number 14. Nick is dash huge fan of dash English Premier League. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కామా ద. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ అనేది నౌన్, అలాగే యాడ్జెక్టివ్ అనే ఒక వర్డ్తో ఇక్కడ డిస్క్రైబ్ చేయబడింది కాబట్టి హ్యూజ్ ఫ్యాన్ అనేది ఇక్కడ మనం సింగిల్ వర్డ్ కింద తీసుకుంటే హ్యూజ్లో ఫస్ట్ లెటర్ హెచ్. హెచ్ ఇస్ ద కాన్సోనెంట్ లెటర్, అట్ ద సేమ్ టైం కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని చెప్పబడుతుంది. జనరల్గా సబ్జెక్ట్స్ ముందు అండ్ లాంగ్వేజెస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయము, కానీ ఇక్కడ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని ఒక ప్రీమియర్ లీగ్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం పర్టికులర్గా ఈ ప్రీమియర్ లీగ్ అనే నేమ్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం టీహెచ్ దాని ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నిక్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. క్వశ్చన్ నెంబర్ 15. Dr. Kalam became dash 11th President of India on 25th July 2002. Dr. Kalam became dash 11th President of India on 25th July 2002. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దా కామా నో ఆర్టికల్. ఇదెందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో చూసినట్లయితే బ్లాంక్ తర్వాత వచ్చిన వర్డ్ 11th. ఇక్కడ 11 అనేది మనకి ఇన్ ఫిగర్స్లో ఉంది. సో 11th అనే వర్డ్ మనం ఆర్డినల్ నెంబర్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అఫ్కోర్స్ ఇది ఆర్డినల్ నెంబరే, 11th 12th 13th అలా. సో బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్. అండ్ సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే ఇక్కడ ఇండియా అని ఉంది. బిఫోర్ ద కంట్రీస్ వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్స్. సో ఇక్కడ నో ఆర్టికల్ ఇస్ ద రైట్. డాక్టర్ కలాం became the 11th President of India on 25th July 2002. Question number 16. She was horrified at dash idea of dash Muslim boy dying in her dash ritually pure kitchen. She was horrified at dash idea of dash Muslim boy dying in her dash రిచువల్లీ ప్యూర్ కిచెన్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దా కామా ఏ కామా నో ఆర్టికల్. ఇక్కడ మనం సెంటెన్స్ చూసినట్లయితే డాష్ ఐడియా అంటే పర్టికులర్గా ఇక్కడ
బాయ్ యొక్క ఐడియాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ టీహెచ్ దా ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే బాయ్ బాయ్ మనకి కామన్ నౌనే, కానీ ముస్లిం బాయ్ అని ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయబడింది కాబట్టి ఇక్కడ మనకి అలాగే ముస్లింలో ఫస్ట్ లెటర్ ఎం కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇదంతా కూడా ముస్లిం బాయ్ అనే ఈ వర్డ్ అంతా కూడా ఒకే వర్డ్గా మనం కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాన్సోనెంట్ లెటర్ అట్ ద సేమ్ టైం కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ నెక్స్ట్ బ్లాంక్ చూసినట్లయితే రిచువలీ ప్యూర్ కిచెన్. రిచువలీ అంటే ఆచారంగా అని అర్థం వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ కూడా యూస్ చెయ్యము. షీ వాజ్ హారిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఏ ముస్లిం బాయ్ డైన్ ఇన్ హెర్ రిచువలీ ప్యూర్ కిచెన్. Question number 17. There in dash west dash song thresh verbals. There in dash west dash song thresh verbals. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో వెస్ట్ అనే వర్డ్ ఉంది. వెస్ట్ అంటే మనం జనరల్గా డైరెక్షన్స్, బిఫోర్ ద డైరెక్షన్స్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్, ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్ అలా. అలాగే ఇక్కడ సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే సాంగ్ థ్రష్ వెరబుల్స్ అని మెన్షన్ చేసింది. అంటే ఇక్కడ ఒక సాంగ్ గురించి చెప్పడం జరిగింది, అంటే పక్షి పాట, వెరబుల్స్ అంటే పక్షి పాటలు అట్లా అలా. సో ఇక్కడ పలానా సాంగ్ అని చెప్పడం జరిగింది కాబట్టి ద సాంగ్ థ్రష్ వెరబుల్స్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. There in the west the song thresh warbles. Sorry friends, there in the west the song thresh warbles. It's the right answer. Question number 18. We have to wait for dash hour and dash half for dash bus. We have to wait for dash hour and dash half ఫర్ డాష్ బస్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి సెంటెన్స్లో అవర్ అనే వర్డ్ ఉంది. అవర్లో ఫస్ట్ లెటర్ హెచ్, కానీ ఇక్కడ హెచ్ మనకి కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఓవెల్ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఏ అనే యాన్ ఆర్టికల్ ఇస్ ద రైట్ ఆన్సర్. యాన్ అవర్ అంటే 1 hour అని. అలాగే హాఫ్ అనే వర్డ్ ఉంది కదండి. ఇక్కడ హాఫ్ ఇక్కడ మనకి కాన్సోనెంట్ లెటర్, అలాగే ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి ఇక్కడ అవర్కి హాఫ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ అవర్లో హెచ్ అనేది సైలెంట్ లెటర్, అలాగే ఇక్కడ మనకి కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ కూడా ఓవెల్ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి యాన్ అవర్ అని యూస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ హాఫ్లో మనకి ఇక్కడ హెచ్ కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్స్లో ఈ సెంటెన్స్ ఉన్న సిచ్యువేషన్లో పర్టికులర్గా ఒక దాని గురించి వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ బస్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. ఇక్కడ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ యాన్ అవర్ అండ్ ఏ హాఫ్ ఫర్ ద బస్. Question number 19. Dash Indian Express is one of dash most popular newspapers of dash India. Dash Indian Express is one of dash most popular newspapers of dash India. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ సారీ ఫ్రెండ్స్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని మెన్షన్ చేస్తుంది కదండి సెంటెన్స్లో. ఎప్పుడూ కూడా మనకి బిఫోర్ ద న్యూస్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ బిఫోర్ మనం టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. ది ఈనాడు, ద డెక్కన్ క్రోనికల్, ద టైమ్స్, అలా ద ఇండియన్ ఎక్స్ప్రెస్
అని యూస్ చేయడం జరుగుతుందండి. బిఫోర్ ద న్యూస్ పేపర్స్ వీ షుడ్ యూస్ టిహెచ్ఈ ద ఆర్టికల్. అలాగే సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే మోస్ట్ పాపులర్ అనేది సూపర్లేటివ్ ఫామ్. పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. సో ఇక్కడ మోస్ట్ పాపులర్ అనేది సూపర్లేటివ్ ఫామ్. బిఫోర్ ద సూపర్లేటివ్ ఫార్మ్స్ వీ షుడ్ యూస్ టిహెచ్ఈ ద ఆర్టికల్. అండ్ ఆఫ్ ఇండియా థర్డ్ బ్లాంక్ చూసినట్లయితే ఇండియా అని మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఇండియా అంటే కంట్రీ నేమ్. బిఫోర్ ద కంట్రీ నేమ్స్ వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ద రైట్ ఆన్సర్. Question number 20. Dash beautiful scene. What dash beautiful scene? What dash beautiful scene? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ అండ్, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ అంతా కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనం ఎక్కువగా ఇండెఫినెంట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ని యూస్ చేస్తాం. అలాగే ఇక్కడ బ్లాంక్ తర్వాత బ్యూటిఫుల్ సీన్ అని మెన్షన్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ సీన్లో ఫస్ట్ లెటర్ బి కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ద బ్లాంక్. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. Question number 21. Dash Dehradun is dash capital of Uttarakhand. Dash Dehradun is capital of Uttarakhand. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నో ఆర్టికల్ కామా ద. ఇదే ఎందుకు రైట్ ఆన్సర్ అంటే ఒకసారి సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో డెహ్రాడూన్ అనేది ఒక ప్రాపర్ నౌన్. అట్ ద సేమ్ టైం state names before, city names before and country names before we should not use any article. సో ఇక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ కూడా యూస్ చేయము. అలాగే ఇక్కడ నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. జనరల్గా మనం ప్రాపర్ నేమ్స్ బిఫోర్ ఎటువంటి ఆర్టికల్స్ని యూస్ చేయమని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఈ స్టేట్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని పర్టికులర్గా దాని యొక్క క్యాపిటల్ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొన్ని పర్టికులర్ నౌన్స్ బిఫోర్, కొన్ని పర్టికులర్ ప్రాపర్ నౌన్స్ బిఫోర్ ఆల్సో వీ షుడ్ యూస్ టిహెచ్ఈ ద ఆర్టికల్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ డెహ్రాడూన్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. Question number 22. Dash English is dash language of dash ఇంగ్లీష్. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే డాష్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఒక లాంగ్వేజ్ నేమ్. బిఫోర్ ద లాంగ్వేజ్ నేమ్ అండ్ సబ్జెక్ట్ నేమ్స్ బిఫోర్ వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్. అలాగే లాంగ్వేజ్ సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ అనే వర్డ్ ఉంది. లాంగ్వేజ్ మనకి ఇక్కడ నౌన్ కింద తీసుకుంటే లాంగ్వేజ్లో ఫస్ట్ లెటర్ ఎల్ కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ సెకండ్ బ్లాంక్. అలాగే ఇక్కడ థర్డ్ బ్లాంక్ చూసినట్లయితే ఇక్కడ డాష్ ఇంగ్లీష్ అని ఉంది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది రిపీటెడ్ నౌన్ అనమాట. బిఫోర్ ద రిపీటెడ్ నౌన్స్ వీ షుడ్ యూస్ టిహెచ్ఈ ద ఆర్టికల్. English is dash a language of the English. Question number 23. Dash English ruled dash India for dash long time. Dash English ruled dash India for dash long time. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దా కామా నో ఆర్టికల్ కామా ఏ. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ అనే వర్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే బిఫోర్ ద లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయము అని చెప్పుకున్నాము. కానీ ఇంగ్లీష్ రూల్డ్ అని ఇక్కడ ఒక వర్బ్ ఉంది దీని మోడల్లా.
సో ఇంగ్లీష్ రూల్డ్ అంటే ఇక్కడ దాని ఆర్టికల్ని పర్టిక్యులర్గా ఇక్కడ ఇంగ్లీష్ రూల్డ్ అని మెన్షన్ చేయబడింది కాబట్టి దాని ఆర్టికల్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఎందుకంటే ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం వస్తుంది కాబట్టి. ఇంగ్లీష్ అంటే జస్ట్ ఓన్లీ ద లాంగ్వేజ్ నేమ్, కానీ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం. సో అలాగే ఇక్కడ ద ఇంగ్లీష్ రూల్డ్ డాష్ ఇండియా. ఇండియా ఇక్కడ మనకి ప్రాపర్ నౌన్, అలాగే ప్రాపర్ నౌన్ బిఫోర్ మనం ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయము. అండ్ ఫర్ డాష్ లాంగ్ టైమ్. టైం అనేది ఇక్కడ నౌన్ కింద తీసుకుంటే లాంగ్ అనేది యాడ్జెక్టివ్, కానీ లాంగ్ టైమ్ అనేది ఒక వర్డ్లో మనం ఎల్ని కాన్సోనెంట్ లెటర్ అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైమ్. Question number 24. He is going to dash college to distribute dash sweets. He is going to dash college to distribute dash sweets. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒకసారి సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో మనకి మనం ఆల్రెడీ ఒక టాపిక్ గురించి చెప్పుకోవడం జరిగింది, ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పసెస్ గురించి. ఇక్కడ హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అని కనుక ఉన్నట్లయితే అది ప్రైమరీ పర్పస్. వై హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్? ఫర్ స్టడీయింగ్ హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. అక్కడ ఒకే పర్పస్ ఉంటుంది కాబట్టి ప్రైమరీ పర్పస్ ఒకటే కాబట్టి అక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయము. కానీ ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. 2 యాక్షన్స్ అంటే ఇంకొక వర్క్ కూడా జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయబడింది. హీ ఈజ్ గోయింగ్ టు డాష్ కాలేజ్ టు డిస్ట్రిబ్యూట్ డాష్ స్వీట్స్. అలా 2 యాక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ హీ ఈజ్ గోయింగ్ టు ద కాలేజ్ టు డిస్ట్రిబ్యూట్ స్వీట్స్. ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయబడదండి సెకండ్ ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లో మాత్రం పర్టికులర్గా కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పబడుతుంది, అలాగే ఇంకొక యాక్షన్ కూడా చేయబడుతుంది కాబట్టి హీ ఈజ్ గోయింగ్ టు ద కాలేజ్ టు డిస్ట్రిబ్యూట్ ద sweets. Question number 25. Dash weak desire cannot produce dash great results. Dash weak desire cannot produce dash great results. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 3rd ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో వీక్ అనే వర్డ్ ఉంది. దీనికి మనం కనుక నౌన్ కింద అట్లా తీసుకుంటే డబ్ల్యూ అనేది కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూస్ చేయబడుతుంది. వీక్ డిజైర్. వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ డాష్ గ్రేట్ రిజల్ట్స్. ఇక్కడ కూడా మనం కొన్ని వర్డ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయం కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ ఇస్ ద రైట్ ఆన్సర్. A weak desire cannot produce great results. ఓకే ఫ్రెండ్స్, 1 to 25 బిట్స్ ఈరోజు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నామండి. ఒకసారి అందరూ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.